జన్మరాతను బ్రహ్మదేవుడు రాస్తే పునర్జన్మను మాత్రం డాక్టర్స్ రాస్తారు. ఇద్దరి రాతను మార్చే శక్తి ఎవరికీ లేదనుకున్నాం, సర్దుకుపోయాం. కానీ కాలం మారింది. పునర్జన్మ ఇచ్చే డాక్టర్ రాతను మాత్రం మార్చాలని డిసైడ్ అయింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అర్థం కాని భాషతో అటు పేషెంట్స్ ను ఇటు మెడికల్ షాప్లను గందరగోళానికి గురిచేస్తోంది. డాక్టర్ రాసిందేంటో తెలియక కొన్ని సందర్భాల్లో మరొక మందిచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. పల్లెటూర్లలో అయితే డాక్టర్ రాసిన రాత అర్థం కాక పేషెంట్ నే వ్యాధి గురించి అడిగి అందుకు తగ్గట్టు మందులిస్తున్న సందర్భాలు కోకొల్లలు. ఇక దీనిపై ఏళ్లుగా చాలా మంది పోరాటం చేశారు. రాసే రాత అందరికీ అర్థం కావాలి అంటూ పోరాటం చేయడం కూడా ప్రజాస్వామ్యంలో చిత్రమే. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం దిగొచ్చింది. ఇక నుంచి డాక్టర్ క్యాపిటల్ లెటర్స్ లోనే మందులు రాయాలని ఆర్డర్స్ ఇచ్చింది. అసలు ఇప్పుడు రాస్తున్నట్లే రాస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, క్యాపిటల్ లెటర్స్ లో రాస్తే వచ్చే లాభం ఏంటి, దీనిపై డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో డాక్టర్ రమేష్ గారు ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఉన్నారు. వారిని అడిగి దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్. డాక్టర్, అంటే మెడికల్ ప్రిస్క్రిప్షన్లో మీరు ఇచ్చే డ్రగ్స్ రైటింగ్ ఎవరికి అర్థం కాదు. సో ఎందుకు ఇలా రాస్తారు? దీనికి ఏమైనా రీజన్ ఉందా పర్టికులర్గా? రీజన్ అంటే ఏం లేదండి. ఒరిజినల్గా ఏంటంటే ఇంతకుముందు పేషెంట్లని దాదాపు ఒక మనిషి అంటే ఒక డాక్టర్ ఒక 30 మెంబర్స్ వరకు చూస్తాడు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆ 30 మెంబర్స్ పోయి 60, 70, 80, 100 వరకు ఓపీ. ఇప్పటికి కూడా పాతకాలం డాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా చాలామంది డాక్టర్స్, ఓల్డ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 100 ఓపీ పైన చూస్తారు వాళ్ళు. బికాజ్ ఆఫ్ ఓవర్ వర్క్ బర్డెన్ ఏదైతుందో దానివల్ల ఆ రైటింగ్ ఏదైతుందో కొంత అర్థం కాకుండా రాయడం జరుగుతూ ఉంది. సో ఆ అర్థం కాకుండా రాయడం వల్ల ఇప్పుడు ప్రాబ్లమ్స్ చాలా వరకు వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలామంది కంప్లైంట్ చేయడం వల్ల అది ఎంసీఐ కంప్లైంట్ చేయడం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందరూ అలా రాయాలని ఎవరు రాయరు, చాలా తక్కువ మంది రాస్తారు. ఆ తక్కువ మంది ఎవరైతే రాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు బికాజ్ ఆఫ్ ఓవర్ బర్డెన్ వర్క్ వల్ల మాత్రమే రాస్తున్నారని చెప్పేసి మాకైతే తెలుసు. అది ఓకే. అంటే డాక్టర్, ఇప్పుడు మెడికల్ ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్కి తీసుకెళ్తాం, అట్లీస్ట్ వాళ్ళకైనా అర్థం కావాలి. సో వర్క్ బర్డెన్ వల్ల అందరూ రాయరు కానీ కొంతమంది రాస్తారు అంటారు. సో అలాంటి వాళ్ళ వల్లనే ప్రాబ్లం ఉంటుంది కదా. సో అది ఎలా ఓవర్కమ్ చేయాలి? అయితే అది దాన్ని ఓవర్కమ్ ఎలా చేసిండంటే మామూలుగా ఇప్పుడు అక్కడున్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఉన్న మెడికల్ షాపు అంటే అటాచ్డ్ మెడికల్ షాప్ ఏదైతుందో వాళ్ళకి రిపీటెడ్గా ఈయన రాయడం, డాక్టర్ రాయడం, వాళ్ళు మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది రొటీన్గా. అంటే వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది. ఒకవేళ అక్కడ ఆ షాప్లో మందులు లేకపోవడం వల్ల ఈ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉన్నదో వేరే మెడికల్ షాప్కి వెళ్తే అక్కడున్న వాడికి అంటే మెడికల్ షాప్లో ఉన్న అతనికి ఆయనకు అర్థం కాకపోవడం వల్ల ఒక మందులు ఇచ్చిన సంఘటనలు చాలా వరకు ఉన్నాయి. ఇంతకుముందు నాకు తెలిసిన ఒక పేషెంట్ ఓవెరాన్ అని చెప్పేసి ప్రిస్క్రైబ్ చేస్తే ఓవెరాన్ అని రాసి ఇచ్చినందుకు అది మెడికల్ షాప్ అతనికి తెలియక వెక్రోనియం అనే డ్రగ్ ఇచ్చారు. సో ఆ వెక్రోనియం డ్రగ్ అనేది అనస్థెటిక్ డ్రగ్. అది ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఇంటిబేట్ చేయాలి వెంటనే. సో మామూలుగా ఓవెరాన్ ఇంజెక్షన్ ఓన్లీ పెయిన్ కిల్లర్ కదా అని చెప్పేసి అది ఇవ్వడం వల్ల ఆ పేషెంట్ చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో నిజంగా తెలియకుండా రాయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరికీ తెలుసు. ఇప్పుడు దాదాపు అందరు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఆఫ్ ద డాక్టర్స్ మాత్రం అలా ఏం రాయట్లేదు. క్యాపిటల్ లెటర్స్లో రాస్తేనే మంచిదని చెప్పేసి మేము కూడా అనుకుంటా ఉన్నాం. ఓకే. అంటే డాక్టర్, డ్రగ్స్ నేమ్ జనరల్గానే కొంచెం క్రిటికల్గా ఉంటాయి. సో ఇంకా క్యాపిటల్ లెటర్స్లో రాస్తే అది ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. సో దాన్ని ఎలా ఫాలో అవుతారు? ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే కదా? డెఫినెట్గా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎంసీఐ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అందరు డాక్టర్లకి ఇప్పుడు ఎంసీఐ రిజిస్ట్రేషన్ కూడా చేస్తూ ఉంది కాబట్టి రిపీటెడ్గా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎంసీఐ కూడా చేస్తుంది. ఓకే డాక్టర్, అంటే మీరు ఇచ్చే ప్రిస్క్రిప్షన్స్ ఓన్లీ మెడికల్ షాప్ వాళ్ళకి అర్థమైతే చాలా, అంటే పేషెంట్స్కి అర్థం అవసరం లేదా? డెఫినెట్గా అట్లేం లేదండి. మెడికల్ షాప్ వాళ్ళకు అంటే పేషెంట్కి అర్థం కాకుండా ఉండడానికి ఏం రాయరు. సో కాదు అంటే ఇప్పుడు మెడికల్ షాప్లో ఉండే అతనికి ఈయనకు కొంత కోఆర్డినేషన్ ఉంటుంది. అంటే ఈయన తొందర రాయడం అనేది ఆ పేషెంట్లను తొందరగా డిస్పోజ్ చేయడం. తర్వాత కొంతమంది సర్జన్స్ అయితే
వెంటనే కేసెస్ ఉంటాయి, ఆపరేషన్ కేసెస్ ఉంటాయి, అక్కడ ఎమర్జెన్సీ ఉంటుంది, ఇక్కడ ఓపీ వాళ్ళు వెయిట్ చేసి ఇక్కడ ప్రెజరైజ్ చేస్తారు. బికాజ్ ఆఫ్ దట్ రీజన్స్ ఓన్లీ ఆ మెడికల్ షాప్ అతనికి అర్థమవుతుందిలే అనే ఉద్దేశంతో ఆ కోఆర్డినేషన్తో జరిగిపోయినాయి. సో పేషెంట్కు అర్థం కాకుండా ఉండాలి, పేషెంట్ని ఏదో అయోమయం చేయాలనే ఉద్దేశం ఏ డాక్టర్కి ఉండదండి. డెఫినెట్గా పేషెంట్కి కూడా అర్థమైతేనే చాలా బాగుంటుంది. ఆయనకేమన్నా పేషెంట్కి డౌట్లు ఉన్నా మళ్ళీ ఎవరి దగ్గరికన్నా వెళ్ళి క్రాస్ వెరిఫికేషన్ చేయడం, ఈ పలానా డాక్టర్ ఇవి రాశాడు, వాటిని మనం ఎలా అంటే మేము వేసుకుంటే ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు దాదాపు ఒక డ్రగ్ మనం రాసినామంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు అవేర్నెస్ బాగా వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ డ్రగ్ నెట్లో కొట్టానే దాని రియాక్షన్ ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటున్నాయి, దాని ప్రికాషన్స్ ఏం తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈరోజు అడిగే సిచ్యువేషన్లో మాత్రం చాలామంది ఉన్నారు. కాబట్టి పేషెంట్కి అర్థం కాకుండా ఉండాలని మాత్రం ఏ డాక్టర్ అనుకోవట్లేదు. అంటే ఒక్క లెటర్తోనే డ్రగ్స్ యొక్క నేమ్స్ మారిపోతూ ఉంటాయి డాక్టర్. అంటే లాస్ట్ అక్షరం సపోజ్ డిటి అలా ఉంటాయి కదా డ్రగ్స్ నేమ్స్. అంటే మరి దీనిపై ఏమంటారు మీరు? డెఫినెట్గా అందుకే క్యాపిటల్ లెటర్స్ రాస్తేనే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే డాక్టర్. అంటే కొన్ని మెడికల్ షాప్స్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు కూడా ఉండట్లేదు. అంటే చాలా మెడికల్ షాప్స్లు ఇప్పుడు ఉంటున్నాయి. సో అలాంటి వాళ్ళతో కూడా ప్రాబ్లమే కదా. సో దీన్ని ఎలా చూడాలి? అసలు ఎక్కడ కూడా క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు లేరండి. దాదాపు 90% ఫార్మసీలలో ఫార్మసిస్టులు ఉండట్లేదు. దానికి ఈ మధ్య డ్రగ్ కంట్రోల్ వాళ్ళు ఏం చేశారంటే డెఫినెట్గా దాన్ని కంట్రోల్ చేయడానికి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఏం చేశారంటే క్వాలిఫైడ్ పర్సన్స్ ఇప్పుడు ఒక మెడికల్ షాప్ పెడితే ఆ మెడికల్ షాప్కి డెఫినెట్గా డిప్లొమా ఫార్మసీ చేసిన క్యాండిడేటే మందులు ఇవ్వాలని ఒక రూల్ ఉంది. దానివల్ల ఇప్పుడు క్వాలిఫైడ్ పర్సన్స్నే పెట్టాలని చెప్పేసి వాళ్ళ సర్టిఫికేట్ పెడితేనే ఇప్పుడు ఫార్మసీలకి పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. సో ఇంతకుముందు జరిగిన వాటిని ప్రికాషన్ తీసుకోవడానికే ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా దాదాపు హైదరాబాద్లో మాత్రం చాలా వరకు కంపల్సరీ డిఫార్మసీ చేసిన వాళ్ళు మందులు అర్థమయ్యే వాళ్ళే ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి ఇది జిల్లాలో కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది. జిల్లాలలో కూడా ఫార్మసీ వాళ్ళే ఉంటే బాగుంటుంది. ఓకే డాక్టర్. అలాగే ఇక మెడికల్ షాపులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయనే విషయంపై మనతో మాట్లాడడానికి మెడికల్ షాప్ ఓనర్ కిషన్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ కిషన్ గారు. సో డాక్టర్స్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ వల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అంటే మేడం ఇప్పుడు జనరల్గా యాక్చువల్లీ డాక్టర్స్ అయితే టోటల్గా క్యాపిటల్ లెటర్స్లో రాస్తేనే మా కెమిస్ట్లకు అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది మేడం. అది ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే జనరల్గా మన హైదరాబాద్ సిటీ వదిలిపెట్టి జనరల్గా డిస్ట్రిక్ట్ కానీ జనరల్గా వేరే డిస్ట్రిక్ట్ నుంచి కానీ ఇంటీరియర్ ప్లేసెస్ నుంచి కొన్ని ప్రిస్క్రిప్షన్స్ వస్తుంటాయి మేడం. ఫ్లోటింగ్లో కొన్ని ప్రిస్క్రిప్షన్స్ వస్తుంటాయి. ఎక్కడో విజయవాడనో గుంటూరో కరీంనగరో హనుమకొండ పేషెంట్ ఉంటాడు అనుకోండి, అక్కడ డాక్టర్ గారితో మెడిసిన్స్ రాపించుకొని హైదరాబాద్లో అయితే కరెక్ట్ రీజనబుల్ రేట్స్కి దొరుకుతాయనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ హైదరాబాద్లో పర్చేస్ కానీ వస్తారు. అతను అసలు ఏ మాత్రం కూడా ప్రిస్క్రిప్షన్ కూడా అర్థం కాదు మేడం. అది ఈవెన్ దో ఫస్ట్ లెటర్ కూడా మాకు అర్థం కాదు. అది ఫస్ట్ ఏంటంటే అది యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని మీద ఒక యాక్ట్ తీసుకొచ్చింది, క్యాపిటల్ లెటర్స్లో అది ప్రిస్క్రిప్షన్ ఉండాలి అని. అయితే ఇక్కడ కూడా కొంతమంది డాక్టర్స్ కూడా మేడం, కొంతమంది జస్ట్ ఒక 25% మెంబర్స్ డాక్టర్స్ కూడా ఇలాగే ప్రిస్క్రిప్షన్ చేస్తే యాజ్ ఎ కెమిస్ట్గా నేను కూడా ఒక్కొక్కసారి అర్థం కాకపోతే కూడా మా కెమిస్ట్ సోదరులు కూడా అర్థం కాకపోతే కూడా డాక్టర్ గారు కూడా ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి. సో అప్పుడు డాక్టర్ గారు కూడా సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కొంతమంది మంచి లీడింగ్ డాక్టర్స్ మేడం. ఈవెన్ దో ఒక 2 సార్లు నాకే అది అనుభవం అయింది. ఓకే. అంటే ఇప్పుడు వచ్చే డాక్టర్స్ కూడా కర్సివ్ రైటింగ్ రాస్తున్నారు. ఎస్, ఇప్పుడు వాళ్ళు బిజీలో ఉంటారు, చాలా బిజీ డాక్టర్స్ మేడం. వాళ్ళు ఒక్కోసారి ఏ ప్రిస్క్రిప్షన్ రాస్తారో ఏం అర్థం కావట్లేదు. దట్టు మీరు కాల్ చేసి అడిగిన వెంటనే రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. అది రెస్పాన్స్ ఇవ్వాల్సిన ధర్మం వాళ్ళది మేడం. ఎందుకంటే ఒక పేషెంట్ సపోజ్ బంజారాహిల్స్లో ఒక డాక్టర్ ఉంటాడు మేడం, పేషెంట్ ఎక్కడో దిల్సున్నాళ్ళని ఎక్కడో ఉంటాడు మేడం, అతను తెలిసిన కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తాడు అనుకోండి, అమీర్పేట దిల్సుకున్నారో అక్కడ ఏమైనా అందులో ఏదైనా ప్రోడక్ట్ అర్థం కాకపోతే ఇమీడియట్లీ డాక్టర్ నెంబర్కి కాల్ చేస్తే అక్కడి నుంచి రెస్పాన్స్ కరెక్ట్ ఉండదు మేడం. ఓకే. అలాగే ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ కూడా వచ్చేస్తున్నాయి, అంటే జెనరిక్ డ్రగ్స్. సో ఒకటే కాకుండా డిఫరెంట్ కంపెనీస్ రాస్తున్నారు, దీనివల్ల ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారేమో మీరు. అలాగే ఇక ఫార్మసిస్టులు కూడా క్వాలిఫైడ్ ఉండట్లేదు అనే ఒక వాదన ఉంది, మరి దీనిపై ఏమంటారు? అంటే జనరల్గా క్వాలిఫైడ్ అనేది అది ఎప్పటి నుంచో ఉన్నది మేడం, నాట్ ఇప్పుడు కాదండి. ఫార్మసిస్ట్ ఉండాలి ప్రతి షాప్లో, అది ఎప్పటి నుంచో ఆ రూల్ ఉన్నది. దాని గురించి కూడా డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి షాప్లో ఫార్మసిస్ట్ అవైలబిలిటీ ఉండాలి.
ఆర్ ఫార్మసిస్ట్ ఆధ్వర్యంలోనే ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి అనేది ఒకటి ఉన్నది మేడం. అది జనరల్గా మ్యాక్సిమం ఇప్పటికీ చాలా కెమిస్టులు మంచి మంచి ఏరియాలో అంటే ఐ మీన్ టాప్ ఏరియాస్లో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకునే అంది వేల ప్రాసెస్లో ఉన్నారు. కానీ ఫార్మసిస్ట్ అనే అతను మాతో పాటు మార్నింగ్ 9 o'clock నుంచి రాత్రి 11 వరకు వాళ్ళు సర్వీస్ చేయలేకపోతున్నారు మేడం. మాతో పాటు వాళ్ళు సర్వీస్ చేయలేరు ఫార్మసిస్ట్ అనే అతను. ఆర్ ఈవెన్ దో ఐఎమ్ టెల్లింగ్ అంటే ఇక్కడ ఎవరిని కించపరిచే విధంగా కాకుండా ఒక ఫార్మసిస్ట్ జనరల్గా ఒక సపోజ్ డి ఫార్మసీ అనుకోండి, బి ఫార్మసీ అనుకోండి, ఒక షాప్లో ఉన్న అతను ఒకవేళ మేము ప్రాపర్టీ లేని సందర్భంలో అతను ఈవెన్ దో ప్రిస్క్రిప్షన్ వస్తే కూడా అతను చూడలేదు సార్. అతను రియల్ హీజ్ ఫార్మసిస్ట్, కంపల్సరీ అతను ఉండాలి షాప్లో, అతని ఆధ్వర్యంలో మెడిసిన్స్ అమ్మాలి. నేను దానికి ఏకీభవిస్తా. అతను ఫార్మసిస్ట్ మాతో పాటు సరిగా వర్క్ చేయలేడు అతను. అది ఇంకొకటి అతనికి మెడిసిన్స్ కూడా కరెక్ట్, ఆ ప్రిస్క్రిప్షన్ కూడా సరిగా అర్థం కూడా కాదు మేడం అది వాళ్ళకి. ఓకే, ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ విజయ్ చంద్రరెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. నమస్కారం అండి. నమస్కారం సార్. ఐఎంఏ రిటైర్డ్ ప్రొఫెసర్గా ఐఎంఏ రూల్స్ ప్రకారం అసలు మెడికల్ ప్రిస్క్రిప్షన్లో రైటింగ్ ఎలా ఉండాలంటారు? నమస్కారం అండి. ఈ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా ప్రిస్క్రిప్షన్ ఒక డాక్టర్ రాసేటప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఉండాలంటే, అంటే లెజిబుల్, ఇట్ షుడ్ బి లెజిబుల్ అనే ఒక వర్డ్ ఉంటుందండి. అంటే రాసేది అర్థం కావాలి. ప్రిఫరబుల్లీ క్యాపిటల్ లెటర్స్ అనేది ఉంటుంది. అంటే దాదాపు సాధ్యమైనంత వరకు క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. రాసింది అందరూ చదివాలంటే ఒక డాక్టరే కాకుండా తన మెడికల్ షాప్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో ఉండాలి. ఇట్ షుడ్ బి లెజిబుల్ రైటింగ్ అండ్ క్యాపిటల్ లెటర్స్ లో ప్రిఫరబుల్. ఇది యాక్ట్ చెప్తుందండి. అంటే ప్రాక్టికల్ గా చూస్తే చాలా మటుకు మనం చూస్తూనే ఉన్నాం. డాక్టర్స్ రష్ కారణంగా అయితేంది, ఎక్కువ మంది ప్రిస్క్రిప్షన్ చూడటం వల్ల కొంచెం త్వరగా రాసడంతో కలిపి రాస్తుంటారు. అది మాత్రము మళ్ళా కూడా మొన్నటికి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రిమైండర్ లెటర్స్ కూడా ప్రతి ఇన్స్టిట్యూట్ కు అందరికి ఇవ్వటం జరిగిందండి. ప్రిఫరబుల్లీ లెజిబుల్ గా క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. ఓకే డాక్టర్, అంటే ఈ రూల్స్ ఉన్నా కూడా కర్సివ్ రైటింగ్ లోనే ఇప్పటి వరకు డాక్టర్స్ అలాగే రాస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు యాజ్ ఎ డాక్టర్ గా? అదే మనం చేసే అడ్వైస్ అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మీటింగ్స్ లో కానీ మెడికల్ కౌన్సిల్ మీటింగ్స్ లో కూడా ప్రతి డాక్టర్స్ సర్క్యులర్స్ నోటిఫికేషన్ ఇస్తున్నామండి. అవేర్నెస్ కూడా పెడుతున్నాము. అందరికి కూడా డాక్టర్స్ క్యాపిటల్ లెటర్స్ లో రాయండి. ఈవెన్ కర్సరీ రైటింగ్ రాసినా కూడా కొంచెం విడివిడిగా అర్థమయ్యే రీతిలో రాస్తే పర్వాలేదు. ఇంకొకటి కూడా మనము జనరిక్ నేమ్ రాయాలనేది కూడా ఒకటి వస్తున్నదండి ఈ మధ్యలో. సరే, రాసిన కంపెనీ పేరు రాసినా కూడా బ్రాకెట్ లో ఆ మందు ఏంటిది అనేది మనము రాయాల్సినటువంటి అవసరం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఓకే డాక్టర్, ఇప్పుడు డాక్టర్ చెప్తున్నారు యాక్చువల్గా అయితే ఐఎంఏ రూల్స్ ప్రకారం విడివిడిగా రాయాలనే రూల్ ఉంది అని చెప్పారు. సో అయినా సరే కర్సివ్ రైటింగ్ ఇప్పటివరకు ఫాలో అవుతున్నారు. ఇంకా ఇప్పుడు జనరిక్ నేమ్ కూడా రాయాలని చెప్తున్నారు. సో దీని మీద ఏమైనా అఫీషియల్గా ఇచ్చారా? అంటే ఏమవుతుందంటే ఆల్రెడీ ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. సార్ చెప్పినట్టు విజయ్ చంద్రరెడ్డి గారు మేమంతా కలిసే పనిచేస్తున్నాము, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఐఎంఏ నుండి అవేర్నెస్ పెడుతున్నాం కాబట్టి వెంటనే అంటే రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు ప్రతి డాక్టర్కి. సో ఒక 1 yearలో మాత్రం అందరికీ క్లియర్గా అర్థమయ్యి డెఫినెట్గా రాస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఎవరికి కూడా గొలుసు రాత రాయడం అలాంటి రాయడం ఎవరికి కూడా ఇష్టం లేదు. కానీ మొదటి నుండి బికాజ్ ఆఫ్ రష్ వల్ల మాత్రమే అది జరుగుతూ ఉంది కాబట్టి డెఫినెట్గా రెక్టిఫై చేస్తారని అనుకుంటున్నాం మేము. ఓకే డాక్టర్, అంటే ఎక్కువగా బ్రాండెడ్ మెడిసిన్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? చాలా జనరిక్ మెడిసిన్స్ వస్తున్నాయి, కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. సో దాన్ని ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు? ఏమైనా రీజన్ ఉందా దీనికి? ఒరిజినల్గా అయితే గవర్నమెంట్ కూడా ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ అనేటివి పైకి తీసుకొస్తూ ఉంది. వాటికి మాత్రం కరెక్ట్గా ఉన్న డాక్టర్స్ మాత్రం అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ మేమందరం మాత్రం డెఫినెట్గా జనరిక్ డ్రగ్స్ అయితే ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకు అంటే జనరిక్ డ్రగ్స్ అనేటివి మామూలుగా ఇంతకుముందు ఒక వాదన ఉండేది, అది ఇప్పుడు ఉందా లేదా అనేది పక్కకు పెడితే దాదాపు 60% ఆఫ్ ద డ్రగ్ మాత్రమే పనిచేస్తుంది, 40% అనేది పనిచేయదు అనేది ఒక వాదన. సో అందులో ఒక బ్రాండెడ్ డ్రగ్ ఏదైతుందో అంటే మంచి కంపెనీస్ ఏవైతున్నాయో వాటిని ప్రమోట్ చేయాలి, వాటి వల్లనే తగ్గుతుంది అనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఒక డ్రగ్ ఇస్తాము, ఇచ్చిన తర్వాత డెఫినెట్గా పేషెంట్కి తగ్గాలి, రెస్పాండ్ అవ్వాలి ఆ డ్రగ్కి.
రెస్పాండ్ కాకుండా ఏదో జనరిక్ డ్రగ్ని ఇచ్చి తర్వాత రెస్పాండ్ కాకుండా ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ రికవరీ కాకపోవడం వల్ల ఆ డాక్టర్కి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆ జనరిక్ డ్రగ్స్ అనేటివి ఇప్పటికి కూడా ప్రిఫర్ చేయట్లేదు. అదే రాను నిజంగానే ఇప్పుడు డబ్బులు తక్కువ అవుతున్నాయనో లేకపోతే ఇంకేదో చేస్తున్నారు, కానీ అదైతే కరెక్ట్ కాదని అనుకుంటున్నాం. ఒకవేళ నిజంగానే ఈ డ్రగ్ అంటే ఒరిజినల్ డ్రగ్కి ఆ జనరిక్ డ్రగ్ కూడా అంతే క్వాలిటీతో పనిచేస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు డెఫినెట్గా జనరిక్ డ్రగ్స్ ప్రిఫర్ చేస్తాం. సో ఇప్పుడు అంటే స్పాంటేనియస్గా జనరిక్ డ్రగ్సే వాడాలి, జనరిక్ డ్రగ్సే అమ్మాలి, జనరిక్ డ్రగ్సే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా జనరిక్ డ్రగ్స్ అనేటివి తీసుకొస్తా అంటే ఉన్నారు. కంపారిటివ్లీ బ్రాండెడ్ డ్రగ్స్ కన్నా రేట్ కొంచెం తక్కువ ఉంటుంది, సామాన్యులు కూడా కొనుక్కోగలరు కదా డాక్టర్ జనరిక్ డ్రగ్ అయితే. అండ్ ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇప్పుడు జనరిక్ డ్రగ్స్ని తయారు చేస్తున్నాయి. అంటే ఇప్పుడు జనరిక్ డ్రగ్స్ని కొనుక్కోవడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్లో గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది కదా. ఇప్పుడు జనరిక్ డ్రగ్స్ కాకుండా ఉన్న ఒరిజినల్ డ్రగ్సే ప్రిఫరబుల్. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీలో మెరపెనం కూడా సప్లై చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఒరిజినల్ డ్రగ్ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ సప్లై చేస్తున్నప్పుడు అంటే ఎంత కాస్ట్ అయినా పేషెంట్లకు పేద ప్రజలకు కొనిస్తున్నప్పుడు ఆ జనరిక్ డ్రగ్ ఎందుకు కొనాలనేది మా ఉద్దేశం. సో ఇప్పుడు ఆ క్వాలిటీ వైజ్ ఏదైతుందో సో ఈ ఒరిజినల్ డ్రగ్కి డెఫినెట్గా జనరిక్ డ్రగ్కి తేడా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాబట్టి అది ప్రిఫర్ చేస్తలేము అంతే. ఓకే, అలాగే డాక్టర్ మీ ప్రిస్క్రిప్షన్లో రాసేటప్పుడు ఓన్లీ డ్రగ్ నేమే రాస్తారు, కంపోజిషన్ ఎందుకు రాయట్లేదు? అంటే కంపోజిషన్ రాస్తే అట్లీస్ట్ పేషెంట్స్కి అవగాహన నుండి వేరే కంపెనీ కొనుక్కోగలరు కదా, లేకపోతే అవైలబిలిటీ ఒకవేళ. లేదు మేడం, అట్లా ఉండదు. కాంపోజిషన్ రాయడం అనేది ఎవరికి కూడా పాసిబుల్ కాదు. డ్రగ్ పేరు రాయడమే ఇన్ని సంవత్సరాల నుండి ఫైట్ చేసి చాలామంది పేషెంట్లకి రియాక్షన్స్ వచ్చి చనిపోవడము, గొడవలు అవ్వడం ఇవన్నీ జరిగిన తర్వాతనే ఇప్పుడు కనీసం క్యాపిటల్ లెటర్స్ రాయాలని చెప్పేసి ఓ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇప్పుడు కాంపోజిషన్ రాయాలంటే ఒక్కొక్క డ్రగ్ కాంపోజిషన్ రాయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ప్రతి కాంపోజిషన్ మనకు గుర్తుండదు. ఆ గుర్తుండకపోవడం వల్ల అంటే ప్రతి పేషెంట్కి రాసే దాదాపు 7-8 ట్యాబ్లెట్స్ రాస్తాము. ఆ 7-8 ట్యాబ్లెట్ల కాంపోజిషన్ గుర్తుపెట్టుకొని రాయడము, తర్వాత ఆ రష్ ఆ పేషెంట్లను చూడడము, తర్వాత సర్జన్స్ అయితే సర్జరీస్ బిజీ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బిజీ ఉంటారు కాబట్టి ఇంపాసిబుల్ అట్లా రాయడం అనేది కాంపోజిషన్ కుదరదు. కాదంటే ఇప్పుడు ఒక డ్రగ్ అంటే మనం నెట్ల కొట్టానే తెలిసిపోతుంది ఆటోమేటిక్. క్రోసిన్ అంటే క్రోసిన్లో ఏమేమి ఉంది అసలు దాని కాంపోజిషన్ ఏందని తెలిసిపోతుంది. ఇప్పుడు దాని కాంపోజిషన్ మనం రాయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఓకే, కిషన్ గారు మీరేమంటారు? అంటే కంపోజిషన్ రాస్తే కంఫర్ట్గా ఉంటుంది అంటారా? అంటే నేమ్ ఒకటే రాస్తే అవైలబిలిటీ లేకపోతే వేరే మెడిసిన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా, దీనిపై మీరేమంటారు? అంటే ఒక పేషెంట్ మేడం డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక పేషెంట్కు ప్రిస్క్రిప్షన్ చేసేటప్పుడు సపోజ్ ఒక లేడీ డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు మేడం దాని బ్రాండ్ పేరు అనేది రాయగలుగుతారు. కాంపోజిషన్ అంటే మేడం ఒక బ్రాండ్లో ఒక 10 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ టోటల్ ఫార్ములాస్ అయితే డాక్టర్ గారు మెన్షన్ చేయలేరు కదా సార్, అంతే కదా. కాకుండా ఏంటంటే ఆ బ్రాండ్ పేరు అనేది రాయొచ్చు మేడం. అది అంటే ఒకటి మేడం నా ఎక్స్పెక్టేషన్లో అంటే డాక్టర్ గారి ఐడియా ఏంటో కానీ జనరిక్ మెడిసిన్ అనేది అది వర్త్ఫుల్ వర్క్ చేస్తుంది మేడం. అది కాకుండా ఏంటంటే అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే అప్పట్లో ఒక యాక్ట్ తీసుకొచ్చి జనరిక్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆ రేట్స్ పెట్టి అది మార్కెట్లో అవైలబిలిటీ చేశారు. అంటే జనరిక్ మిగతా కంపెనీస్ మిగతా వాళ్ళకి బ్రాండెడ్ వాళ్ళకి ఏంటంటే జనరిక్ వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డైరెక్ట్ C&Fకి సప్లై చేస్తారు మేడం. వాళ్ళకి మిగతా ఖర్చులు ఏముంటాయి. మిగతా కంపెనీలు ఇప్పుడు ఫార్మా కంపెనీస్ ఉంటాయి, మంచి మంచి మల్టీనేషనల్స్ అనుకోండి, నేను వేరే కంపెనీస్ డాక్టర్స్ ఎవరైతే ప్రిస్క్రిప్షన్ చేస్తున్నారో ఆ కంపెనీస్ వాళ్ళకు ఎన్నో ఖర్చులు ఉంటాయి మేడం. రిప్రజెంటేషన్ ఖర్చులు ఉంటాయి, మార్కెటింగ్ ఖర్చులు ఉంటాయి. ఇవన్నిటితో ఆ ప్రైస్ అనేది వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ఆ ప్రైస్ అనేది వాళ్ళు పెడతారు. అది ఇప్పుడు జనరిక్ ఈజ్ డిఫరెంట్. నా ఎక్స్పెక్టేషన్లో జనరిక్ అనేది మెడిసిన్ అనేది పని చేస్తుంది. అది అంటే డాక్టర్ గారే ఏ ఉద్దేశంతో అంటున్నారు కానీ 100% అది నా ఎక్స్పెక్టేషన్లో వర్త్ఫుల్లే. ఎందుకంటే ఈవెన్ దో జనరల్గా మేడం అంటే ఐఎమ్ ద కెమిస్ట్ కానీ నేను ఏదైనా జనరల్గా ఏదైనా పెయిన్ కానీ జస్ట్ ఫీవరిష్ కానీ ఉంటే నేను ఆ జనరిక్ మెడిసినే వాడతాను. అది జనరల్గా అంటే ఇప్పుడు సామాన్యులకు తెలియదు కదా వాట్ ఈస్ జనరిక్ అండ్ వాట్ ఈస్ పేటెంట్ అనేది తెలీదు. సో
సపోజ్ మీరు కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కంపోజిషన్ అనేది తెలిస్తే కదా. అంటే ఇప్పుడు అంటే కొత్త గవర్నమెంట్ వాళ్ళు కూడా అవేర్నెస్ పెడుతున్నారు కదా మేడం. ప్రతి మండలానికి ఒక జనరిక్ షాప్ అనేది. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా చాలా కౌంటర్స్ ఓపెన్ అయినాయి. అంటే ఇప్పుడు దాని గురించి ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జనరిక్ మెడిసిన్ అనేది రాయరు డాక్టర్స్ పేషెంట్స్కు. ఇప్పుడు డాక్టర్ కూడా ఫార్ములా పేరు అనేది రాయడు, ఏ డాక్టర్ కూడా దాని బ్రాండ్ పేరు రాస్తాడు. సపోజ్ ఆగుమెంటిన్ ఉన్నది సార్, అమోక్సిలిన్ విత్ క్లావిల్నెట్ అనేది ఆగుమెంటిన్ అనేది రాస్తాడు. మనం ప్రోడక్ట్ కింద ఫార్ములా నేమ్ అనేది ఎవరు మెన్షన్ చేయరు అది జనరల్గా. అయితే వాళ్ళు ఆ గ్లాక్సో వాళ్ళు ఆ డాక్టర్ దగ్గరకు వచ్చి మార్కెటింగ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ ప్రోడక్ట్ అనేది రాసి పెడతారు అది. ఓకే, అయితే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారా జనరిక్ మెడిసిన్స్ని? జనరిక్ మెడిసిన్ అంటే మేడం ఇప్పుడు కొంత చాలా వరకు అవేర్నెస్ వచ్చింది జనరిక్, వాట్ ఈస్ జనరిక్ అనేది. కొన్ని ఛానల్స్ వాళ్ళు దీని గురించి చాలా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. పర్టికులర్గా మా కెమిస్ట్లను ఆధారం చేసుకొని చాలా ప్రచారం చేస్తున్నారు కొన్ని ఛానల్స్ వారు. కాకుండా ఏంటంటే మాది ఆ జనరిక్ అనేది మార్కెట్లో ప్రవేశపెట్టారు మేడం. అది మేము అమ్ముకోవచ్చు, ఇంకా జనరిక్ షాపులలో అమ్ముకోవచ్చు, ఎవరైనా అమ్ముకోవచ్చు. ఎంఆర్పి కంటే ఒక 1 రూపీ కానీ ఎక్కువ అమ్మితే అది మేము దాన్ని ఇచ్చేయాలి. కానీ కొన్ని ఛానల్స్ పర్టికులర్గా మమ్మల్ని బేస్ చేసుకొని కొంత దుష్ప్రచారం చేస్తున్నాయి. ఓకే, అది కాకుంటే మేడం అది గవర్నమెంట్ వద్దంటే మేము అమ్ముకుంటాం, మార్కెట్లో లేకుండా మేము అమ్ముకుంటాం. కాకుండా ప్రైస్ కంట్రోల్ తీసుకురమ్మని చెప్పాను మేము కూడా దాని గురించి. ఓకే ఓకే కిషన్ గారు, డాక్టర్ అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో సపోజ్ బ్రాండెడ్ డ్రగ్ కొన్ని ఏరియాస్లో దొరకకపోవచ్చు, మరి అలాంటప్పుడు జనరిక్ ప్రిఫర్ చేయొచ్చు కదా, సో దీనిపై ఏమంటారు? అంటే నేను ప్రిఫర్ చేయకూడదు అంటలేను, బ్రాండెడ్ డ్రగ్స్కి కంపారిజన్ చేశాను నేను అంతే. సో బ్రాండెడ్ డ్రగ్స్ దొరకని చోట జనరిక్ డ్రగ్స్ ఎట్లాగో వాడతారు, దాంట్లో క్వశ్చనే లేదు. కానీ జనరిక్ డ్రగ్స్ కంపేర్ చేసినప్పుడు బ్రాండెడ్ డ్రగ్స్ అయితే మంచి డ్రగ్స్ అని చెప్పేసి అంటాం మేము. సో ఆ బ్రాండెడ్ డ్రగ్స్లో ఉన్న కాంపోజిషన్ కానీ అది కానీ మార్కెటింగ్ చేసినా చేయకపోయినా ఆ బ్రాండెడ్ డ్రగ్స్ ఏవైతున్నాయో అందరు డాక్టర్లకు తెలుసు, ఆ బ్రాండెడ్ డ్రగ్సే వాడతారని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఓకే, ఇక తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ హానరీ ప్రెసిడెంట్, సో మీరు ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చేసింది క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి ప్రిస్క్రిప్షన్ అని, సో దీనిపై మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా అవేర్నెస్ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున కూడా అందరు డాక్టర్లకు చెప్తాం. అన్ని నర్సింగ్ హోమ్లకు కూడా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్స్ ఉన్నాయి, తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తర్వాత వేరియస్ అసోసియేషన్స్ ఉన్నాయి. అన్ని అసోసియేషన్లకు కూడా డెఫినెట్గా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అందరు డాక్టర్లకు తెలిసేటట్టు క్యాపిటల్ లెటర్స్లే రాస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ చెప్పి క్యాపిటల్ లెటర్స్ రాయడానికి ప్రయత్నం చేయమని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ కిషన్ గారు. సో మొత్తానికి ఫైనల్లీ సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం దిగొచ్చింది. ఇక నుంచి డాక్టర్స్ క్యాపిటల్ లెటర్స్లోనే మందులు రాయాలని ఆర్డర్స్ ఇచ్చింది. ఇది వాటి డిస్కషన్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.